హలో గాయ్స్! వెల్కమ్ టు ఎపిసోడ్ 1 ఆఫ్ మై ప్రెగ్నెన్సీ జర్నీ. ఎదురు అమావాస్యతో హాస్పిటల్ చెకప్‌కి అస్సలు వెళ్ళకూడదు. ఈ స్టేట్మెంట్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే ఫస్ట్ నేను ప్రెగ్నెంట్ అయ్యానని నాకు తెలిసిన తర్వాత నేనైతే శ్రీరామ్‌కి చెప్పాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మేమిద్దరం కలిసి ఇంక ఇంట్లో వాళ్ళకైతే కాల్ చేసి చెప్పాము. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ టైంలో శ్రీరామ్, నేను హైదరాబాద్‌లో ఉండేవాళ్ళము. సో, అందుకే కాల్ చేసి చెప్పాల్సొచ్చిందనమాట వర్క్ పర్పస్ మీద. నాకు స్టార్టింగ్ మంత్స్‌లో అయితే చాలా నాసియా ఉండేది. మార్నింగ్ సిక్‌నెస్ అనేది కామనే. నాకు నాసియా అనేది త్రూఔట్ డే అంతా క్యారీ అయ్యేదనమాట. సో, నాకు కుకింగ్ చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపించేది. అండ్ నేను ఒక 4 ఇడ్లీస్ అయితే ఈజీగా తినేసేదాన్ని. బట్ నాకు 2 ఇడ్లీస్ తిన్నప్పటికే వామిటింగ్స్ అయితే అయిపోయేవి మధ్యలోనే. ఇంకా హాస్పిటల్‌కి వెళ్ళాలి అని చెప్పి నేనైతే ఫిక్స్ అయ్యాను. సో, శ్రీరామ్ కూడా తీసుకెళ్తానని చెప్పాడు. బట్ ఇంట్లో చెప్పేసరికి వాళ్ళేమన్నారో తెలుసా? ఎదురు అమావాస్యతో హాస్పిటల్‌కి అస్సలు వెళ్ళకూడదని చెప్పారు. సో, ఇదే అనమాట నేను ఫస్ట్ ఫేస్ చేసిన ప్రాబ్లము. మీరు కూడా మీ ప్రెగ్నెన్సీ జర్నీలో ఏవో ఒక ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసుంటారు కదా! సో, నాతో షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.